చేతిలో రేఖలు. పనికెళ్ళి 2 రోజులు అవుతుంది. ఇంట్లో బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. గ్యాస్ అవ్వలేదు కదా? వారానికి సరిపడి కొని తెచ్చాను, ఇంకెందుకు వెళ్ళడం? ఇదేం లెక్కండి? ఆగండి, ఇలా ఎన్ని రోజులండి? అయినా నీకేం బాధ? అద్దె దగ్గర నుంచి ఇంటి అవసరాల వరకు అన్ని నేనే కదా సంపాదించి పెడుతున్నాను. నువ్వు సంపాదించట్లేదని నేను అనలేదు, కానీ అవసరం మేరకే అంటే ఎలా? ఒక పైసా వెనకేసుకోవసరం లేదా? బాబ్బా ఏంటే నీ నస? నేను వెళ్ళను, ఏం చేసుకుంటా చేసుకో. నానా స్కూల్ టైం అవుతుంది, వెళ్ళు. అవసరం లేదమ్మా, ఎగ్జామ్స్ అయిపోయి కదా, ఇంకెందుకు వెళ్ళడం? నాకు అన్నీ వచ్చేసాయి, మళ్ళీ ఎగ్జామ్ టైంలో చూసుకుందాంలే. నాన్న చెప్పింది బాగుంది, నిన్నే ఫాలో అయిపోతున్నా. నువ్వు సూపర్. చదువుకోపోతే ఏ పని చేస్తావురా? నువ్వు హ్యాపీగా ఉండట్లేదేటి? నాన్నే చెప్పారమ్మా ఎంత కష్టపడాలో అంతే కష్టపడాలని. నువ్వు ముందు స్కూల్ బట్టలు వేసుకో, నేను పనికి వెళ్ళినప్పుడు నేను దించేసి వెళ్తాను. సారీ అమ్మా, నాన్న పనికి వెళ్ళాలని ఇలాగన్నాను నేను.